చూడాలి. యూనిట్ 4 సెమీ కండక్టర్స్ అంటే ఆల్మోస్ట్ మనం అన్నీ చెప్పేసాం టాపిక్స్. ఫస్ట్లో కొంతమంది రాలా, అట్లానే కొంతమందికి వచ్చిన వాళ్ళకి కూడా మనం ఇందుట్లో చెప్పాం. జూమ్లో వీడియో లేదు, ఓన్లీ ఆడియోను. కొంతమంది వింటలేదో అనలేదు, కొంతమంది అర్థం కావట్లేదు అన్నారు. అందుకని తర్వాత నుంచి వీడియో చేసాం. కాబట్టి ఈ రెండు కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి సెమీ కండక్టర్ చూసుకోండి ఒకసారి. యూనిట్ 4 ఇది చాలా ఇంపార్టెంట్, చిన్న యూనిట్. మొత్తం ఇందులోకి 8 క్వశ్చన్లు ఉంటాయి. కంపల్సరీగా 10 మార్కులు 15 మార్కులు వస్తాయి మీకు. కాబట్టి జాగ్రత్తగా విని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. కాబట్టి సెమీ కండక్టర్స్ యూనిట్ 4 అని అన్నది. సెమీ కండక్టర్స్ అంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. సెమీ కండక్టర్ మనం థర్డ్ యూనిట్లో క్లాసిఫికేషన్ కూడా చెప్పాం. బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్లో క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ ఏంటి అవి? కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. కండక్టర్స్ అంటే కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది, సెమీ కండక్టర్స్ అంటే తక్కువ ఉంటుంది, మీడియంగా. అదే ఇన్సులేటర్స్ అంటే ఎలా ఉంటుంది? బాగా ఎక్కువగా, అసలేం ఉండదు. కాబట్టి ఇది కండక్టర్స్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉన్న క్లాసిఫికేషన్, కాబట్టి దీన్ని మనం సెమీ కండక్టర్స్ అన్నాం. అవుతున్నా కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి సెమీ కండక్టర్స్లో మనకి 2 రకాలు ఉంటాయి, ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్. ఇంట్రెన్సిక్ అంటే ఏంది? ప్యూర్ ఫామ్ అంటే ఎగ్జాంపుల్ ఏంది? జెర్మేనియం సిలికాన్ మనకి. కాబట్టి ఇది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ప్యూర్ ఫామ్ అంటే ఏమి? మొత్తం జెర్మేనియం సిలికాన్ ఎలిమెంట్సే ఉంటాయి, ప్యూర్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి మనం ప్యూర్ ఫామ్లో తీసుకున్నప్పుడు ఏముంటుంది నాన్న? అందుట్లో ఎటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఫ్రీ క్యారియర్స్ అనేవి ఉండవు అనమాట. కాబట్టి మనకి కండక్టర్ ఎందుకు వాడతాం? కండక్టివిటీ కోసం. సెమీ కండక్టర్ ఎందుకు వాడతాం? చాలా తక్కువ కండక్టివిటీ. అంటే మనం ఇప్పుడు ఫోన్స్ చిన్నవి వాడుతున్నాం కదా, తక్కువ వోల్టేజ్, తక్కువ కరెంట్ కావాలంటే ఏం వాడతాం? సెమీ కండక్టర్ చిప్స్ అవి వాడతాం. అంటే చాలా మైన్యూట్ క్వాంటిటీలో కండక్టివిటీ అనేది కావాలన్నమాట. అందుకని ఇంట్రెన్సిక్ తీసుకుంటే అందుట్లో ఫ్రీ ఏమి ఉండవు, అది ప్యూర్ ఫామ్. అది ఎందుకు పనికిరాదు మనకి. అందుకని దాన్ని ఏం చేయాలి? పనికి వచ్చే విధంగా తయారు చేసుకోవాలి. అందుకోసం దానికి ఏం చేసాం? ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీని యాడ్ చేసాం. ఇంప్యూరిటీని యాడ్ చేయడానికి టెక్నికల్గా డోపింగ్ అంటారు. డోపింగ్ అంటారు దాన్ని. కాబట్టి ఇంప్యూరిటీని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్గా మారుతుంది. కాబట్టి ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ జాగ్రత్త. ఇంట్రెన్సిక్ అంటే ప్యూర్ ఫామ్, అది మనకి పనికిరాదు. మనకి ఇంట్రెన్సిక్ అనేది మనకి అప్లికేషన్ పర్పస్లో పనికిరాదు. ఎందుకని అందుట్లో ఎటువంటి ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉండవు మనకి. అందువల్ల మనకి ఇది అప్లికేషన్కి పనికిరాదు. అందుకని ఏం చేస్తాం? కొద్దిగా ఇంప్యూరిటీ యాడ్ చేస్తాం. ఇంప్యూరిటీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఛార్జ్ క్యారియర్స్ కొన్ని వస్తాయి, మరీ ఎక్కువ రాకుండా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ వచ్చే విధంగా మన అప్లికేషన్ బట్టి, దేనికి వాడుతున్నామో అప్లికేషన్ బట్టి దానికి పర్పస్ కోసం అట్లా డిజైన్ చేస్తారు. అదంతా మనకు అవసరం లేదు అంత డెప్త్గా. జస్ట్ మనకి యూజ్ఫుల్గా కావాలంటే ఏం చేయాలి? దాన్ని ఛార్జ్ క్యారియర్స్ వచ్చే విధంగా ఉండాలి అందుట్లో మనకి. అందుకోసం ఏం చేస్తాం? ఇంప్యూరిటీని యాడ్ చేస్తాం. దాన్ని డోపింగ్ అంటాం. ఇలా డోపింగ్ చేయడం వల్ల ఫామ్ అయ్యేది ఏంది? మనకి ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్. కాబట్టి ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏందేమన్నా? డోపింగ్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ డోపింగ్ చేస్తే వచ్చేదాన్ని ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఎన్ టైపు, పీ టైప్ సెమీ కండక్టర్. కాబట్టి ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఇప్పుడు ఫామ్ అవుతుందన్న అవన్నీ పెంటావాలెంట్ ఇంప్యూరిటీని కనుక ఇంట్రెన్సిక్ యాడ్ చేస్తే, జాగ్రత్తగా పెంటావాలెంట్ యాటమ్స్ని కనుక ఆ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ కనుక మనం యాడ్ చేసినట్లయితే ఎన్ టైప్ అనేది ఫామ్ అవుతుంది. పెంటావాలెంట్ అంటే ఏంది? 5th A గ్రూప్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇట్లాంటివన్నీ కూడా 5th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా దానికి యాడ్ చేస్తే ఎన్ టైప్ అనే సెమీ కండక్టర్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్మీడియట్లో చదువుతుంది. ఇంట్రెన్సిక్ అంటే ఏందన్నా? జెర్మేనియం సిలికాన్. దీని వ్యాలెన్సీ అంతా 4. అంటే ప్రతి జెర్మేనియం చుట్టూ 4 జెర్మేనియం ఉంటాయి అన్నమాట. చూడండి, చుట్టూ 4 జెర్మేనియం. ఇది జెర్మేనియం అనుకుంటే దీని చుట్టూ ఎన్ని ఉంటాయి? 4 బాండ్స్ ఉంటాయి. అంటే 4 వ్యాలెన్సీ దీనికి. ఇప్పుడు దీని బదులు ఏం పెడుతున్నాం మనం? ఎన్ టైప్ కావాలంటే ఏం చెప్పాను? పెంటావాలెంట్ యాటమ్ పెట్టమని చెప్పాను. పెంటావాలెంట్ యాటమ్ అంటే ఎన్ని? 5. దానికి 5 వ్యాలెన్సీ ఉంటుంది.
అంటే ఇందాక దాకా ఎంత ఇంట్రెన్సిక్ 4 ఉంది, ఇప్పుడు ఏం చేసాం 5 ఇచ్చాం మనం, 5 వ్యాలెన్సీ అన్నది ఇచ్చాం, అంటే 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎక్స్ట్రాగా ఏమొచ్చింది, ఇంకొక ఎలక్ట్రాన్ ఖాళీగా ఉంటుంది. ఓకేనా, 5 4 అనేది బాండ్ ఫామ్ చేసుకుంటుంది, ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది. ఆ ఒకటి ఎక్స్ట్రా అనేది ఏంది, ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఆ ఒక ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, కాబట్టి అది జెర్మేనియం ప్లేస్లో ఆర్సెనిక్ కనుక పెట్టినట్టయితే 5 ఉన్నాయి కాబట్టి 4కి కావాల్సిన 4 ఇస్తుంది. ఇంకెన్ని ఉంటుంది, ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఒకటేంది ఫ్రీ ఎలక్ట్రాన్. కాబట్టి ఆ విధంగా ఎన్ని ఆర్సెనిక్ యాటమ్స్ అయితే యాడ్ చేస్తామో ఇక్కడికి అన్ని ఒకట్లు మిగులుతాయి. ఇక్కడ కావాల్సింది 4, ఇక్కడ ఉన్నాయో 5. కాబట్టి ఎన్ని అయితే యాడ్ చేస్తామో ఇక్కడ జెర్మేనియం బదులు ఆర్సెనిక్ పెడతామో అన్ని ఒకట్లు ఎక్స్ట్రా వస్తాయి. అవేంటి, ఎలక్ట్రాన్స్. ఎందుకంటే దీని వ్యాలెన్సీ దీని దగ్గర 5 ఉన్నాయి, దీనికి కావాల్సింది 4. కాబట్టి ప్రతి ఆర్సెనిక్ యాటమ్కి ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఎక్కువ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎక్కువగా. ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి అన్నమాట. కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్లో కాకుండా ఫ్రీగా ఉంటాయి, అంటే మనం వాటిని ఉపయోగించి ఎనర్జీని వాటికి సప్లై చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి 5, దీనికి కావాల్సింది 4. ప్రతి ఆర్సెనిక్ యాటమ్కి ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోద్ది. అందువలన ఈ ఎలక్ట్రాన్ వస్తుంది. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జీ, నెగిటివ్ ఛార్జ్. అందువల్ల దీన్ని ఏమన్నామంటే ఎన్ టైప్. ఎలక్ట్రాన్స్ మిగులుతున్నాయి కాబట్టి ఎన్ టైప్ సెమీ కండక్టర్. కాబట్టి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతాయి, ఎలక్ట్రాన్స్. ఎందుకని 4 వాడుకుంటుంది, ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఆ విధంగా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతున్నాయన్న, ఎలక్ట్రాన్స్. కాబట్టి when a pentavalent atom is added to intrinsic semiconductor, it is formed. The majority charge carriers are electrons. ఓకేనా, ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా, ఇట్లా పెంటావాలెంట్ యాడ్ చేస్తే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది, పీ టైప్ సెమీ కండక్టర్. నెక్స్ట్ ఏంటి రానా, పీ టైప్ సెమీ కండక్టర్. పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంది, పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంది నాన్న, హోల్. ఇక్కడ జనరల్గా హోల్ని పాజిటివ్ అంటాం, ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే ఉండేదాన్ని హోల్ అంటాం. అంటే ఇక్కడ ఏం కావాలి, హోల్స్ కావాలి, ఎక్కువ పాజిటివ్ ఛార్జెస్ కావాలి. ఆ విధంగా కనుక ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి కనుక పాజిటివ్ ఛార్జెస్ అంటే హోల్స్ అనేవి ఉన్నట్లయితే అటువంటి సెమీ కండక్టర్ని పీ టైప్ సెమీ. అది ఎట్లా ఫామ్ అవుతుంది, ట్రైవాలెంటే ఈజ్ యాడెడ్ టు ఇంట్రెన్సిక్. ట్రైవాలెంట్ ఉన్న యాటమ్స్ని కనుక ఇంట్రెన్సిక్ కలిపామనుకో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, పీ టైప్. ఎగ్జాంపుల్ ట్రైవాలెంట్ అంటే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, ఇవన్నీ కూడా. ఇక్కడ చూడన్నా, ఇక్కడ ఏంది, జెర్మేనియం. ఇందాట్లాగా జీ అనేది జెర్మేనియం. కాబట్టి జెర్మేనియం ఇందాక తీసుకున్నాం కదా, చుట్టూ దీని వ్యాలెన్సీ 4, దీనికి కావాల్సింది ఎన్ని, ఇక్కడ 4, కానీ ఇది ఇచ్చేది ఎన్ని, 3. కాబట్టి 1, 2, 3 ఈ 3 బాండ్స్ అనేవి ఈ అల్యూమినియం ఇక్కడ పెట్టామనుకో ఈ మూడిటికి సరిపోతాయి. ఈ మూడిటికి సరిపోతాయి. కానీ 4వ బాండ్ ఫామ్ కావాలిగా. 4వ బాండ్ ఫామ్ కావాలంటే ఏం చేసిద్ది, దీన్ని బ్రేక్ చేసుకునిద్ది. దీన్ని బ్రేక్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యిద్ది. ఓకేనా, దీన్ని బ్రేక్ చేసుకొని ఈ మూడిటికి సరిపోయినాయి. సపోజ్ 4వది కూడా కావాలిగా, ఇక్కడ ఉన్న బాండ్ బ్రేక్ చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ అయ్యిద్ది. ఓకేనా, ఇక్కడ ఉన్న బాండ్ అని బ్రేక్ చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ అయ్యిద్ది. షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే ఏం మిగిలిద్ది, హోల్. మళ్ళీ ఈ హోల్ని ఫిల్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇంకో జెర్మేనియం యాటమ్ దగ్గరికి వెళ్తుంది బ్రేక్ చేసుకోవడానికి. ఓకేనా, ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది. దీనికోసం ఈ బాండ్ బ్రేక్ చేసుకొని ఏం చేసింది, ఇక్కడ బాండ్ ఫామ్ చేసుకుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే ఏం మిగిలినట్టు, హోల్. ఈ హోల్ని ఫిల్ చేసుకోవడం కోసం ఏం చేసిద్ది, నెక్స్ట్ ఇంకో జెర్మేనియం యాటమ్ దగ్గరికి వెళ్ళిద్ది, దీన్ని బ్రేక్ చేసుకునిద్ది. అట్లా ఇక్కడ ఒక హోల్. ఓకేనా, ఇక్కడ బ్రేక్ చేసుకుని ఎలక్ట్రాన్ ఇక్కడ బాండ్ ఫామ్ చేసుకుంది, అంటే ఇక్కడ ఒక హోల్. ఈ హోల్ని ఫిల్ చేసుకోవడం కోసం నెక్స్ట్ యాటంలో ఇంకో బాండ్ బ్రేక్ చేసిద్ది, అక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ హోల్. అట్లా ఎన్ని యాటమ్స్ అయితే మనం యాడ్ చేస్తుంటామో అట్లా అన్ని హోల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి ఆ విధంగా ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతాయి, హోల్స్. జాగ్రత్త చూడండి, ఇది జెర్మేనియం ఇంట్రెన్సిక్, చుట్టూ 4 ఉన్నాయి. మనం అల్యూమినియం పెట్టాము. ఇక్కడ అల్యూమినియం పెడితే 3 బాండ్స్ ఉన్నాయి, 4వది లేదు, 4వది సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ బాండ్ బ్రేక్ చేసుకుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళింది, అంటే ఇక్కడ ఏమైంది, ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే హోల్ వచ్చింది. మరి ఈ హోల్ని ఫిల్ చేసుకోవడానికి నెక్స్ట్ పక్కన ఉండే ఇంకో జెర్మేనియంని బ్రేక్ చేస్తుంది, పక్కన ఒక బాండ్ని.
అక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఈ హోల్ ఏమైంది, ఇక్కడ షిఫ్ట్ అయింది. అట్లా షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఎన్ని అల్యూమినియం యాటమ్స్ అయితే మనం యాడ్ చేస్తామో అన్ని హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎన్ని అల్యూమినియం యాటమ్స్ యాడ్ చేస్తామో మనం అన్ని హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతాయి, హోల్స్. కాబట్టి అటువంటి దాన్ని ఏమంటాం, హోల్స్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. ఓకేనా. కాబట్టి ఇది పీ టైప్ సెమీ. జాగ్రత్త చూడండి, ఇది అల్యూమినియం +3, దీనికి కావాల్సింది 4. సపోజ్ ఇది ఇక్కడ పెడితే ఈ 3 ఫామ్ చేసుకునేది బాండ్. ఇది ఖాళీగా ఉంది, మరి ఇది ఖాళీగా ఉంటే 4వది కూడా కావాలిగా. ఇది ఈ బాండ్ బ్రేక్ చేసుకునేది. ఈ బాండ్ బ్రేక్ చేసుకుని ఇక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తే ఏమొచ్చింది, హోల్. మళ్ళీ 4వది కావాల్సిందేగా, కంపల్సరీ 4 బాండ్ కావాలిగా. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్ కావాలంటే పక్కన ఉన్నదాన్ని ఏదో పక్కన ఒక జెర్మేనియం ఇట్లా చుట్టూ ఉంటాయి జెర్మేనియంలో మొత్తం. సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం, ఈ జెర్మేనియంలో ఏదో ఒక దాన్ని బాండ్ బ్రేక్ చేసుకునేది. అక్కడ ఎలక్ట్రాన్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది, అంటే ఇక్కడ హోల్ అక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఇట్లా తిరుగుతూ ఉంటుంది చుట్టూ ఉన్న వాటిని బ్రేక్ చేసుకొని హోల్ అనేది ఎన్ని అల్యూమినియం యాటమ్స్ కలిపితే అన్ని హోల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఏమవుతుంది, ఒక్కొక్క అల్యూమినియం యాటంకి ఒక్కొక్క హోల్ అనేది, ఒక్కొక్క అల్యూమినియం యాటంకి ఒక్కొక్క హోల్ అనేది ఫామ్ అయ్యి ఆ విధంగా మనకి ఏమవుతుంది, ఫైనల్గా ఎక్సెస్ ఎక్కువ ఉన్న ఇక్కడ ఉన్న ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి, హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి హోల్కి పాజిటివ్ ఛార్జ్ కాబట్టి దాన్ని ఏమన్నాం, పీ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా. కాబట్టి ట్రైవాలెంట్ పీ టైప్ సెమీ కండక్టర్. ట్రైవాలెంట్ ఈజ్ యాడెడ్ టు ఇంట్రెన్సిక్ అల్యూమినియం గ్యాలియం. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏదైనా హోల్స్. ఓకేనా. కాబట్టి ఇది ఎన్ టైపు, ఇది పీ టైప్. ఇక్కడ చెప్పాం ఎక్స్టెన్సిక్లో ఎన్ టైపు పీ టైప్ 2 వస్తాయి. ఎన్ టైప్ ఎప్పుడు వస్తుంది, పెంటావాలెంట్ యాటమ్ కలపాలి అంటే ఒకటి 4 ఇంట్రెన్సిక్ అంటే 4 బాండ్స్ ఉంటాయి. కాబట్టి ఒకటి ఎక్స్ట్రా కావాలంటే +5 కలపాలి ఎలక్ట్రాన్ కావాలంటే. అదే హోల్ కావాలంటే +3. ఇదేమో ఇది పెంటావాలెంట్ కలిపితే ఎన్ టైపు, ట్రైవాలెంట్ కలిపితే పీ టైపు. కాబట్టి ఈ విధంగా ఎన్ టైపు పీ టైప్ సెమీ కండక్టర్. ఇందులో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంది, ఎలక్ట్రాన్స్. ఎన్ కాబట్టి ఎలక్ట్రాన్స్. ఇందులో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంది, పీ కాబట్టి హోల్స్. ఓకేనా. అది కాబట్టి ఇదంతా కూడా క్లాసిఫికేషన్. ఇంట్రెన్సిక్ అంటే ఏంది, ఎక్స్ట్రెన్సిక్. నెక్స్ట్ డెరివేషన్స్ ఉంటాయి. అప్పుడు బ్యాండ్స్ గురించి చెప్పాం 3rd యూనిట్లో. బ్యాండ్స్ ఇక్కడ ఏమడుతారంటే జనరల్గా క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే క్యారియర్స్ ఏమంటాయి, మన బ్యాండ్స్ లాగా తీసుకుంటే ఇది వ్యాలెన్స్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్స్ బ్యాండ్లో ఏముంటాయి, హోల్స్. ఎందుకని ఇక్కడ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్కి వెళ్తాయి. ఎప్పుడైతే ఎనర్జీ ఇచ్చామో మోసుకెళ్తుంది కదా, ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బ్యాండ్ నుంచి పై బ్యాండ్కి వెళ్తాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వెళ్ళిపోయిందో దాన్ని ఏమంటాం మనం, హోల్. కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ పై కండక్షన్ బ్యాండ్కి వెళ్తాయి. కాబట్టి ఇక్కడేమో జనరల్గా హోల్స్ ఉంటాయి అంటాం. కాబట్టి ఇక్కడ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కండక్షన్ బ్యాండ్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త చూడండి, ఇది టాప్ ఆఫ్ ది వ్యాలెన్స్ బ్యాండ్ ఈవి. ఇక్కడ రౌండ్ చేసాం కదా, టాప్ ఆఫ్ ది వ్యాలెన్స్ బ్యాండ్ ఈవి. ఇది బాటమ్ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ ఈసీ. ఓకేనా. ఇది వ్యాలెన్స్ బ్యాండ్, హోల్స్ ఉంటాయి. దీని యొక్క టాప్ పొజిషన్ అంటే ఎనర్జీ లెవెల్ ఈవి. ఇది కండక్షన్ బ్యాండ్, దీని యొక్క బాటమ్ లెవెల్ ఈసీ. ఈ ఈసీ అనేది ఎక్కువ, అంతే కదా. ఇటు నుంచి ఇట్లా వెళ్తా ఉంటే ఈసీ ఎక్కువ, ఈవి తక్కువ. ఈసీలోంచి ఈవీని తీసేస్తే దాన్నే బ్యాండ్ గ్యాప్ లేదా ఎనర్జీ గ్యాప్ అంటాం. ఈ మధ్యలో ఉండేదాన్ని బ్యాండ్ గ్యాప్ లేదా ఓకేనా. ఇది ఈసీ, ఇది ఈవి. ఈసీలోంచి ఈవి తీసేస్తే దీన్ని ఏమంటాం, ఎనర్జీ గ్యాప్. కాబట్టి జాగ్రత్త చూడండి, ఇది బ్యాలెన్స్ బ్యాండ్, ఇందులో హోల్స్ ఉంటాయి. ఇది కండక్షన్ బ్యాండ్, ఇందులో ఏమంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి దీని యొక్క టాప్ ఈవి, దీని యొక్క బాటమ్ ఈసీ. కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్నే ఎనర్జీ గ్యాప్ లేదా బ్యాండ్ గ్యాప్ అంటాం. ఇందులో హోల్స్, ఇందులో ఎలక్ట్రాన్స్. కూడా ఏమడుతారంటే ఎగ్జామ్లో ఈ హోల్స్ మొత్తానికి ఒక డెరివేషన్ చేయాలి. ఎన్ని ఉంటాయి, ఎన్ని నెంబర్ అంటే మన 1, 2 కాదు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్. అలానే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. కాబట్టి అట్లానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్కి డెరివేషన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్, లేదా దీన్ని ఇంకో రకంగా ఏమడుతారంటే డెన్సిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్. జాగ్రత్త.
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్. ఓకేనా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్. ఇదంతా కూడా డెరివేషన్.